న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తనను ఓ అమ్మాయి కుటుంబం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంపల్కి చెందిన ఒక కుటుంబం తన వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే సదరు యువతి మైనర్ అని పేర్కొంటూ ఆమె కుటుంబం కూడా భగీరథ్పై హైదరాబాద్లో ఫిర్యాదు చేస్తుంది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఫోక్సోగా మారే అవకాశం ఉంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తను అమ్మాయి కుటుంబం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తన వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే సదరు యువతి మైనర్ అని పేర్కొంటూ ఆమె కుటుంబం కూడా భగీరథ్పై హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఫోక్సోగా మారే అవకాశం ఉంది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, అసలే వివాదాల్లో ఎప్పుడు ఉండే బండి సంజయ్ రాజకీయాలకి ఇదొక చెంపపెట్టుగా మారే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రధానంగా కేటీఆర్ని మాట్లాడితే డ్రగ్స్ అని అదని ఇదని మాట్లాడుతూ ఉంటారు బండి సంజయ్. ఇప్పుడు కుమారుడు వివాదంలో చిక్కుకోవడంతో తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పేరు ఏ విధంగా అయితే సంచలనంగా మారిందో, ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా అదే తరహాలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఏదైతే 2 రోజుల కింద బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గంగుల కమలాకర్ ఆఫీస్ పైన బీజేపీ శ్రేణులు దాడి చేసిన ఘటన అవుతుందో దాని వెనకాల బండి సంజయ్ హస్తం ఉంది, పాత్ర ఉందంటూ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా గంగుల కమలాకర్ అందరూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం పోలీసులు ఆ కేసుని ఫోక్సో కేసు కింద నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే ఈ బాలిక అక్కడ కేసు పెట్టడం జరిగిందో బండి భగీరథ్ పైన, సో తన వయసు వచ్చేసి 17 ఏళ్ల వయసుగా అక్కడ పోలీసులు చెప్పడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 31 గత ఏడాది డిసెంబర్ 31 రోజున మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనపైన లైంగిక దాడికి పడ్డట్టుగా అక్కడ పోలీసులకు చెప్పడం జరిగింది. సో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 17 ఏళ్ల బాలిక 10వ తరగతి ఆపేసి ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో బాలిక వయస్సును దృష్టిలో ఉంచుకొని పోలీసులు పోక్సో చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికంటే ముందే ఏదైతే ఈ రోజు మైనర్ బాలిక బండి భగీరథ్ పైన ఈ రోజు కేసు నమోదు చేసింది. ఈ రోజు కంటే ఒక రోజు ముందే అంటే నిన్న కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే బండి సంజయ్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో స్థానికంగా అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే నిన్న బండి భగీరథ్ బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ ఈ బాలిక కుటుంబం పైన కూడా ఆరోపణలు చేస్తూ అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బాలిక కుటుంబం తన పైన బ్లాక్మెయిల్ చేస్తూ తన స్నేహం పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుందని చెప్పేసి అందులో పేర్కొన్నాడు బండి భగీరథ్. తనను నిరాకరించడంతో 5 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారట్టుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైనటువంటి ఆ యువతి తనను ఫ్యామిలీ ఫంక్షన్లకు అదేవిధంగా టెంపుల్లకు పిలిచేదని, పథకం ప్రకారమే ఆ బాలిక అదేవిధంగా తమ కుటుంబ సభ్యులంతా కూడా పథకం ప్రకారమే ఇదంతా చేశారు అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు 2 ఫిర్యాదులను, అటు బండి భగీరథ్ ఫిర్యాదు అదేవిధంగా ఇక్కడ ఈ మైనర్ బాలిక ఎవరైతే బాధితులుగా పేర్కొన్నటువంటి బాలిక ఉందో ఈ 2 ఫిర్యాదులను ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు పేట్ బషీరాబాద్ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇంతకీ బ్లాక్మెయిల్ ఆరోపణలు ఎంతవరకు నిజం, లైంగిక దాడి జరిగిందా లేదా అన్న అంశాలపైన అయితే అనిల్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కరీంనగర్లో గత 2 రోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్న వేళ రాజకీయంగా బండి సంజయ్కి ఇదొక
చిక్కుగా ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేటీఆర్ మీద కానీ అనునిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా డ్రగ్స్ తీసుకున్నారని రకరకాల మాటలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఇప్పుడు లేనిపోయిన చిక్కులు ఇప్పుడు బండి సంజయ్కి వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఇందులో మరి ఎవరైతే బండి భగీరథ పైన బాలిక ఆరోపించినట్టు అది లైంగిక దాడి జరిగిందా లేదా, ఫోక్సో కేసు అదంతా లైంగిక దాడి చేశాడా లేదా అని నిజమా అబద్ధం అని పక్కన పెడితే, ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ కుమారుడి పైన ఈ ఆరోపణ రావడం అనేది ఈ బండి సంజయ్కి కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఒక 3 రోజుల కింద నుండి కూడా ఇది ఒక వివాదం చెలరేగుతా ఉంది. అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన బీజేపీ శ్రేణులు వెళ్లి దాడి చేయడం, కర్రలతో దాడి చేయడం, అద్దాలు ధ్వంసం చేయడము, కారును పగలగొట్టడము, ఆ ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేయడము, అదేవిధంగా బండి సంజయ్ అటు కేటీఆర్ పైన డ్రగ్స్ ఆరోపణలు చేయడం, ఇదంతా చేసిన తర్వాత ఏదైతే ఈ వార్త వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా, సో మీ కుమారుడు చేస్తున్న పని ఏంటి, డ్రగ్స్ అని చెప్పేసి అంటావు, ఫస్ట్ మీ కుమారుడిని చక్కదిద్దుకో అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడతా ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇదే అంశాన్ని చర్చలోకి జరుపుతున్నారు. గతంలో బండి భగీరథ్ పైన చాలా ఆరోపణలు వచ్చాయి. ఏదైతే ర్యాగింగ్ కేసు కింద కాలేజీలలో కొంతమందిని కొడుతున్నట్టుగా వాళ్ళపైన దాడి చేస్తున్న వీడియోస్ కూడా బయటికి రావడంతో అప్పట్లో కూడా పెను సంచలనంగా మారాయి ఆ వీడియోస్. అదేవిధంగా బండి సంజయ్ కుమారుడి పైన కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సో అది అయిపోయింది, సద్దు మణుగుతుంది, అంతా ఓకే అనుకున్న టైంలో మరొకసారి బండి సంజయ్ కుమారుడు పైన ఇలాంటి ఆరోపణలు రావడం ఒకసారిగా అటు బీజేపీ శ్రేణులు కావచ్చు, బండి సంజయ్ కుటుంబంలో కూడా కాస్త ఒకంతకి ఆందోళన కలిగించే విషయం అని మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్. హైదరాబాద్